యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైరుల శేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకరెడ్డి, పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అప్రోచ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ జిల్లా నాయకులు ముగుల శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ సంఘాల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పేరు పేరున్న ప్రతి ఒక్కరికి పైరుల శేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. ముఖ్యంగా పైరుల శేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఒక విషయం చెప్పుకోవాలి. శ్రమను ఆయుధంగా మలుచుకో, విజయాన్ని బానిసగా చేసుకో అని చెప్పి ఒక నానుడి, ఒక కొటేషన్ ఉన్నది. పైరుల శేఖర్ రెడ్డి గారి జీవితాన్ని కనుక పరిశీలించినప్పుడు నిజంగా వారు ఎమ్మెల్యే కాకముందుకు వ్యాపారంలో వేల కోట్లకు అధిపతిగా ఎదిగిందట అని చెప్పేసి ప్రాంత ప్రజలందరూ అనుకుంటున్నప్పుడు ఆయన నిజంగా ఉట్టిగానే బంగారు చెంచా నోట్లో ముట్టుకొని పుట్టినోడు కాదు. తను చదువుకునేటప్పుడు ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఆయన డిప్లొమా కంప్లీట్ చేసి ఆయన అనుకున్న పనిని, ఏ పనినైతే మీరు చేసుకుంటాడో ఆ పని విషయంలో అంకిత భావంతో, నిబద్ధతతోటి పని చేసిండు. కాబట్టే వ్యాపార రంగంలో కూడా ఆయన అగ్రగామి స్థాయికి ఎదిగిన విషయం మనకు అందరికీ తెలుసు. ఇకపోతే ఇప్పుడే మన మిత్రుడు వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా పైరుల శేఖర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి నిజంగా చెప్పాలంటే చాలా అరుదు. అట్లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. గ్రామాలల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేదే ఆ రోజులలో ఎమ్మెల్యే పైరుల శేఖర్ రెడ్డి గారే గుర్తొచ్చేదని. అంటే ఎంతగా ప్రజల మనసు చూరగొనడో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఇతర ఏమైనా సమస్యలు కావచ్చు, ఏ సమస్యలు వచ్చినా వాళ్ళకు గుర్తొచ్చేది ఆ రోజులల్లో స్థానికంగా ఉండే సర్పంచో, ఎంపీతో, లేకపోతే ఇంకెవరో గుర్తు రావాలి. కానీ వాళ్ళకట్లా కాదు, వాళ్ళకి చక్కగా పైరుల శేఖర్ రెడ్డి గారి గుర్తొచ్చేది. అంతగా ప్రజలకు 10 సంవత్సరాల పాటు తలలో నాలుకలా పనిచేసిన విషయం కూడా మనందరం కూడా చూసినాం. వారు నియోజకవర్గం మొత్తం, ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఎప్పుడు చెప్తా నేను, నియోజకవర్గం మొత్తం నా సొంత ఇల్లు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు, నా అన్నాదమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, నా సొంత కుటుంబ సభ్యులను భావించేటోడు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఉట్టిగా నేనేదో చెప్పాలని చెప్పట్లేదు. ఒకసారి తన పుట్టిన ఊరి కోసం కూడా తను ఎంతో చేసిండో వచ్చి చేసిండు కూడా. కానీ ఒక సందర్భంగా చర్చ జరిగింది మా మధ్యనే. సార్, మీ ఊర్లో సీసీ రోడ్లు పూర్తి కాలేదట కదా మీ సొంత ఊరిలో, మరి ఆ ఊరు మొత్తం కూడా ఎంతో చేస్తున్నాం సార్ ధోని నియోజకవర్గానికి, అక్కడ కూడా సొంత డబ్బులు పెట్టి ఆ ఊరంతా చేస్తే అయిపోతుంది కదా అని నేను అన్నా. అంటే ఎమ్మెల్యే గారు అన్న మాట ఏంటంటే, నా నియోజకవర్గంలో అదే డబ్బులు పెడితే నా నియోజకవర్గంలో ఒక ఊరు అయిపోతుంది కదా, నేను అక్కడ ఎందుకు పెట్టాలి, అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు చూసుకుంటాను చెప్పినటువంటి నాయకుడు ఎమ్మెల్యే పైరుల శేఖర్ రెడ్డి గారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, తను ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రజలు నా మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసారు. నా మీద ఈ బాధ్యత ఉంది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు అట్లా ప్రతి ఊరికి తన సొంత ఊరులాగా మరి బాధ్యత తీసుకొని పనిచేసే విషయం నాకు అందరూ తెలుసు. ఇవాళ మనం చూసినట్టయితే నాయకులంతా ఎట్లా ఉంటారో మనం తెలుసు. మైకు దొరికితే చాలు, మైకు ముంగడ పెడితే చాలుగా ఏ వచ్చినాయిరా అని ఎచ్చి పచ్చి మాట్లాడేటువంటి నాయకులు మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనైతే ఎమ్మెల్యే కాడికలు మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు నోరు తెరిస్తే అబద్ధాలే. మైకు కనిపిస్తే చాలు వాళ్ళకి ఇక ఊగిపోతారు. కానీ పైరుల శేఖర్ రెడ్డి గారు ఒకటే అనుకునేటోడు, మాట్లాడే పెదాల కంటే పని చేసే చేతులు మిన్నా అని చెప్పి నమ్మేటోడు. ఈ మాటలు మాట్లాడడం కాదు, పని జరగాలని కోరుకునేటోడు. అది నిజమా కాదా ఈ నియోజకవర్గంలో ప్రజలకందరికీ కూడా తెలుసు. నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా తెలుసు. ఆయన రాజకీయాలలో వీడు నా పార్టీ వాడు, ఆడ ఇంకో పార్టీ వాడు అని చూడలే. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల వరకే పార్టీలు. ఎన్నికల తర్వాత ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మన దగ్గరికి సమస్య